ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ అండి. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు నాదర్గోల్లో ఉందండి. ఇది బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. 125 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉందండి. 2 BHK అన్నమాట. చాలా బాగుంది. ఒకసారి ఎలివేషన్ అయితే చూడండి. ఎలివేషన్ తీసుకుంటే లేటెస్ట్గా మంచి డిజైన్స్తో బ్యూటిఫుల్ పెయింటింగ్స్తో తీసుకున్నారండి. ప్రాపర్టీ 125 స్క్వేర్ యార్డ్స్, 25x45 డైమెన్షన్స్ అన్నమాట. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇది 30 ఫీట్ రోడ్డు. ఆల్రెడీ మంచి చుట్టూ కాలనీ ఉందండి. కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. 1100 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. 2 BHK. ఒకసారి లోపలికి వెళ్ళి డీటెయిల్స్ చూసుకుందాం. లోపలికి వెళ్ళడానికి 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. మంచి గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. మనకు లోపల ఎంటర్ కాగానే మంచి పార్కింగ్ అండి. పార్కింగ్లో మనకు వాస్తు ప్రకారం ఇక్కడ బోరు, అదేవిధంగా సంపు తీసుకున్నారండి. ఈ ఏరియాకు మనకి ఏంటంటే మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉందండి. రిజిస్ట్రేషన్ అయితే అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రాపర్టీ వచ్చేసి సింహద్వారం అండి. మంచి ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచిగా PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మనకు ఒక 3 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారండి. వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా మనకు లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. పైకి వెళ్ళడానికి మనకు ఒక 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ పక్కకే ఒక వాష్ ఏరియా, అదేవిధంగా స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ కూడా తీసుకున్నారండి. స్టెప్స్ పైన మనకు హెడ్ రూమ్ కూడా ఉందండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. పవర్ ఎవ్రీథింగ్ అవుతుంది. రెడీ టు వాక్ ప్రాపర్టీ. ఇక మనం లోపలికి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ సింహధారణ అయితే చూడండి. ఇండియన్ టేక్తో చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. చుట్టూ టైల్స్ కూడా ఉన్నాయండి. లోపలికి ఒకసారి ఎంటర్ అవుదామండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు మంచి హాల్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, హాల్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది MNR కాలనీ ఫేజ్ 2లో అయితే ఉందండి ప్రాపర్టీ. హాల్లో మనకు ఫస్ట్ కనిపించేది టీవీ యూనిట్ అన్నమాట. టీవీ యూనిట్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచిగా స్పాట్ లైట్స్ కానీ మంచి వుడ్ వర్క్తో చేపించినట్టు వీళ్ళే ఎవ్రీథింగ్ అయితే చేపించినారండి. చాలా బాగుంది ప్రాపర్టీ. నెక్స్ట్ పైన ఫాల్ సీలింగ్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ మనకు విండోస్ విషయానికి వస్తే మంచిగా UPVC విండోస్ 4x4 తీసుకున్నారు. అదేవిధంగా చుట్టూ ఫోటో ఫ్రేమింగ్ కూడా ఉందండి. ఇక మనకు వాస్తు ప్రకారము ఇక్కడ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా, వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మనము టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ కిచెన్ కూడా ఉందండి. కిచెన్లోకి వస్తే యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, యూ షేప్ కిచెన్ అండి. మంచి గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు. మంచి ఒకటి 2x2 విండో తీసుకున్నారండి, UPVC విండో. షెల్ఫ్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు. షెల్ఫ్స్ కింద మొత్తం టైల్సే పెట్టించడం జరిగిందండి. షెల్ఫ్స్ కింద కూడా చూస్తే గ్రానైట్ ప్లాట్ఫామ్ కింద కూడా చూస్తే కంప్లీట్ షెల్ఫ్సే ఉన్నాయి. ఇక మనకు పూజ గది విషయానికి వస్తే పూజ గది కూడా మంచిగా చిన్నగా బ్యూటిఫుల్గా తీసుకోవడం జరిగిందండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. మనకు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు హాల్లో ఇది డైనింగ్ లాగా అయితే ఏర్పాటు చేస్తున్నారండి. ఈ ఆర్చ్ని చూస్తున్నారు కదా, ఈ ఆర్చ్ పక్కకి ఇదంతా డైనింగ్ ఏరియా అన్నమాట. డైనింగ్ ఏరియా కోసం ఈజీగా ఒక 6 మెంబర్స్ కూర్చొని తినే విధంగా అయితే డైనింగ్ ఏరియాని సెట్ చేశారండి. ఇక మనకి ఇక్కడ ఏంటంటే సింక్ పెట్టుకోవడానికి మంచిగా టైల్స్తోని ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే మంచిగా రాయల్ ప్లేతో ఇట్లా పెయింటింగ్ తీసుకున్నారు. పైన కూడా నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఆర్చ్ కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా 11x10 సైజ్తో అయితే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇక్కడ చూస్తే షెల్ఫ్స్ కూడా చాలా షెల్ఫ్స్ ఉన్నాయండి. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి బ్యూటిఫుల్ నీట్ ఫాల్ సీలింగ్ అయితే ఉందండి. నెక్స్ట్ పెయింటింగ్ విషయానికి వస్తే మంచిగా బటర్ఫ్లైతోని బ్యూటిఫుల్గా స్కై బ్లూ కలర్స్తో పెయింటింగ్స్ కూడా తీసుకున్నారు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ కూడా విండో చూసుకుంటే 4x4 విండో, UPVC విండో విత్ మెష్ డోర్స్ అయితే ఉందండి. నెక్స్ట్ పైన ఒక లో రూఫ్ కూడా తీసుకున్నారండి. ఇక నెక్స్ట్ బాత్రూమ్ విషయానికి వస్తే ఇది ఇండియన్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఇండియన్ తీసుకున్నారు. పై వరకు టైల్స్ కానీ విండో కానీ మనకు అన్ని ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారండి. నెక్స్ట్ ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. మనకు డైనింగ్ పక్కకే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారండి. దీంట్లో కూడా కింద కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. మంచిగా షెల్ఫ్స్, అదేవిధంగా బీరువా ప్రొవిజన్, మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే చెప్పినాను కదా, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ పెయింటింగ్స్ అండి. దీనికి yellow కలర్ తీసుకొని వైట్ ఫ్లవర్స్తో అయితే డిజైన్ తీసుకున్నారు.
3/4 విండో తీసుకున్నారండి, యూపీవీసీ విండో. మంచిగా డోర్ ఓపెన్ చేస్తే వెంటిలేషన్ మీరే చూడండి, వెంటిలేషన్ వచ్చేసేస్తుంది. నెక్స్ట్ ఇక మనకు బాత్రూమ్ విషయానికి వస్తే దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా టైల్స్ 6 feet టైల్స్, మంచిగా విండో, ఎగ్జాస్ట్, మనకు గ్రీజర్ పాయింట్స్, ఎవ్రీథింగ్ అయితే ఇస్తున్నారు. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. మొత్తం 3 బాత్రూమ్స్ ఉన్నాయండి. బయట ఒకటి గెస్ట్ల కోసం ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్ సపరేట్, అదేవిధంగా మనకు మాస్టర్ బెడ్రూమ్లో సపరేట్ అండి. 125 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి చూడండి ప్రాపర్టీ, మళ్ళీ ఒకసారి చూస్తే మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ క్లియర్గా చెప్తానండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నాదర్గోల్లో ఉందండి, బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. AMR కాలనీ phase 2లో అయితే ఉందండి. 125 స్క్వేర్ యార్డ్స్, 25x45 డైమెన్షన్స్, నార్త్ ఫేసింగ్. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉందండి. బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 1100 SFT అన్నమాట. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు MVSR ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడే ఉందండి. చాలా బాగుంది ప్రాపర్టీకి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పర్మిషన్ ఉందండి. దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్, ఎవ్రీథింగ్ అయితే ఉందండి. బడంగ్పేట్ మున్సిపాలిటీకి అయితే రావడం జరుగుతుంది. ప్రాపర్టీ 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 78 lakhs కోట్ చేస్తున్నారండి. ఈ ఏరియాలో 35 to 40,000 పర్ యార్డ్ అయితే నడుస్తుందన్నమాట. 80% లోన్ కూడా వస్తుందన్నమాట. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్పినారండి. నియర్ బై మనకు మంచి స్కూల్స్ ఉన్నాయి, విజ్ఞాన్ స్కూల్స్ కానీ, DPS కానీ, ఇలాంటి మంచి స్కూల్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 500 to 600 meters డిస్టెన్స్లో అయితే ఉందండి. MVSR కాలేజ్ బ్యాక్ సైడ్ ల్యాండ్ మార్క్ అన్నమాట. ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కండి. కన్సల్ట్ అవుతే ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తా అని చెప్పినారండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటున్నారా? వెంటనే మన యూట్యూబ్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.